చెప్తారు, ఎక్కువ పేర్లు కనెక్ట్ అవుతూ ఉంటాం కాబట్టి. సో ఎస్, గాయత్రి భార్గవి గారు, ఎస్ మీ మాటలు ప్లీజ్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ నేను ఇందులో ఒక చిన్న పాత్ర చేస్తున్నాను, గాయత్రి భార్గవి, డాటర్ ఆఫ్ సూర్యనారాయణ శర్మ అండ్ రేవతి గారు. నేను ఇందులో ఒక చిన్న పాత్ర చేస్తూ ఇట్స్ వెరీ నైస్ దట్ నాకు రాజీవ్ గారు ఫస్ట్ టైం నన్ను అప్రూవ్ చేసింది, ఈ అమ్మాయి ఈ టెలివిజన్కి పనికొస్తుంది అన్నది ఆయన ద్వారానే. నాకు బాగా గుర్తు, ఫస్ట్ టైం రాజీవ్ గారు అండ్ వినమ్ గారు ఒక బైక్లో కైనెటిక్ హోండాలో వచ్చి, నేను కాలేజ్ కంప్యూటర్స్ ఏవో నేర్చుకుంటుంటే ఆ టైంలో ఫోటో చూసి అమ్మాయిని ఇలా చూసి ఓకే అని వెళ్ళిపోయారు. దాని తర్వాత కట్ చేస్తే నాకు ఒక చిన్న యాడ్ చేయడానికి, రాఘవేంద్రరావు గారు యాడ్స్ చేయడానికి వాళ్ళు అప్రూవల్ చేశారు. సో అప్పటి నుంచి నాకు తెలుసు. అండ్ విషయం రాజీవ్ గారికి గుర్తుందో లేదో ఏంటో అడుగుదామా? గుర్తులేదా? అదే కాదు నాకు డెఫినెట్గా గుర్తుంది, బికాజ్ నాకు ఫస్ట్ క్రష్, మేము దూరదర్శన్లో రకరకాల ప్రోగ్రామ్స్లో చూసిన రాజీవ్ గారు వాజ్ అవర్ ఫస్ట్ క్రష్ అప్పట్లో. అండ్ అందుకనే సుమా అక్క, రాజీవ్ బావగారు అంటాము. అసలు అన్నా గిన్నా మేమంతా అనం. సో దట్ వే వర్కింగ్ విత్ హిమ్ వాజ్ గ్రేట్. ఆల్రెడీ చాలా చేసాం మేము కలిసి, కానీ ఇందులో కొంచెం కన్సిస్టెంట్ పాత్ర చేసాము. అండ్ అఫ్ కోర్స్ ఉదయ్ భాను గారు ఇస్ బీన్ గ్రేట్ ఇన్స్పిరేషన్, బికాజ్ మేమంతా ఎస్పెషల్లీ ఈటీవీలో చాలా చూసేదాన్ని. సో ఐ హ్యావ్ గ్రేట్ ఇన్స్పిరేషన్ వర్కింగ్, అండ్ ఈసారి షీస్ డన్ ఎ టెరిఫిక్ రోల్. అండ్ వాసంతిక ఆఫ్ కోర్స్ ఫెంటాస్టిక్ యాక్ట్రెస్ అండ్ ఎర్లీ బర్డ్ అని చెప్పాలి, షీస్ చార్మింగ్ ఎర్లీ. ఇందులో నేను ఇంపార్టెంట్గా ఫ్యూ విషయాలు చెప్దాం అనుకున్నా. ఒకటి, శ్రీరామ్ గారు థ్యాంక్ యూ సో మచ్, తెలుగు వాళ్ళని ఇలాగా తీసుకున్నందుకు ఇలాంటి పాత్రల్లో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కృష్ణ గారు మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ఎందుకంటే మేమంతా ఆర్టిస్టులుగా ఆకలితో ఉన్నాము మంచి మంచి పాత్రలు చేద్దామని. సో మీలాంటి వాళ్ళు అవకాశం ఇస్తే తినేస్తాం, అంత ఆకలిలో ఉన్నాము. సో మేము కూడా ఉన్నామని గుర్తించండి అని చెప్పడానికి ఇది ఒక అవకాశం దొరికింది అనిపించింది మాకు. సో విమానం ఎక్కే రావక్కర్లేదు, లోకల్గా కార్లో ట్రైన్లో కూడా వచ్చి మేము చేయొచ్చని. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ZEE5, బికాజ్ ZEE5 ఒరిజినల్స్ తెలుగు కాబట్టి తెలుగు వాళ్ళందరినీ తీసుకుని తెలుగు భాషా దినోత్సవం వస్తుంది. ఆ సందర్భంగా తెలుగు వాళ్ళందరితో ఇక్కడ చేసినందుకు మా అభినందనలు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీప్ గోయింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఎవ్రీ ఆపర్చునిటీ ఈజ్ అన్ ఆపర్చునిటీ. అండ్ మహేష్ గారు థ్యాంక్స్ అండి, బాగా చూపించారు మా అందరినీ. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ. అండ్ కీప్ ఎంకరేజింగ్ ఆర్టిస్టులని. అండ్ మీకు ఇది డెఫినెట్గా ఒక మంచి థ్రిల్లర్ అవుతుంది. తప్పకుండా ఈ ఎపిసోడ్స్ అంతా నాన్ స్టాప్గా బింజ్ వాచ్ చేస్తారని నాకు తెలుసు మీరందరూ. ప్లీజ్ వాచ్ ఇట్. అండ్ మీ ఎలా చేసాము అన్నది కమెంట్స్ ద్వారా మాకు తర్వాత తెలియజేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. జై హింద్. థ్యాంక్ యూ.